ఘటపారాన్ని ఆరకముందే నవవధువు చనిపోయింది. ఆనందోత్సాహాలతో భర్త కుటుంబ సభ్యులతో కలిసి పుట్టింటికి బయలుదేరిన నవవధువును మృత్యువు కబళించింది. నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖ జిల్లా అగనంపూడి దగ్గర జరిగింది ఈ ప్రమాద ఘటన. కొండయ్యవలస కాలనీకి చెందిన నడుపూరు రామేశ్వరి, పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన ఈరుగుల నరసింగరావులకు మొన్న వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు జరిగిన మంగళ స్నానంలో పెళ్లి ఊరేగింపు కార్యక్రమంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి వధువు ఎంత ఆనందంగా ఆడి పాడుతూ ఉన్న దృశ్యాలున్నాయో మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ నుంచి అగనంపూడి వచ్చే రూట్లో వాకింగ్ ట్రాక్ దగ్గరలో ఏపీ పార్టీ బీపీ 9204 అనే ఒక కారు అదుపు తప్పడం వలన రోడ్ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్ ఎలక్ట్రికల్ పోల్ను గుద్దుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి రామేశ్వరి, యాక్చువల్గా రాత్రే మ్యారేజ్ అయింది అనే పెళ్లి కూతురు, ఆవిడ చనిపోవడం జరిగింది. అలాగే వాళ్ళ మదరు కనకమహాలక్ష్మి కూడా సివియర్ ఇంజరీస్ జరిగాయి, కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగా కారులో ఉన్నటువంటి మరొక ఇద్దరు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అలాగే ఈ కారు డ్రైవర్ అయినటువంటి ఈరుగుల నరసింగరావు, ఎవరైతే చనిపోయారో రామేశ్వరి పెళ్లి కూతురు భర్తే పెళ్లి కొడుకు అయినా, ఆయనకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఈ కారు అదుపు తప్పుకోవడం వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది.